ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం జాతర నేటితో ముగియనుంది. ఈ సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో వన జాతర ముగియనుంది. నిన్న ఒక్కరోజే 1.5 కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక మేడారం జాతర నేటితో ముగియనుంది. ఈ సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. ఈ ఘటనతో వన జాతర ముగియనుంది. నిన్న ఒక్కరోజే 1.5 కోటి మంది భక్తులు అమ్మవార్లు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, పద్మ వనదేవతల జనజాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఇవాళ చివరి ఘట్టాన్ని చేరినపరుస్తుంది. ఇవాళ గత 4 రోజుల నుంచి 21 నుంచి 22, 23, 4, 24 ఇలా 4 రోజుల పాటు పూర్తిస్థాయిలో సమ్మక్క వనదేవతల లక్షలాది మంది దర్శించుకున్నారు. మనం ప్రస్తుతం సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నాం. సమ్మక్క సారలమ్మల గద్దె మనం చూడొచ్చు. రైట్ సైడ్ ఉన్నది సమ్మక్క గద్దె, లెఫ్ట్ సైడ్ ఉన్నది సారలమ్మ గద్దె. ఇప్పటికే గత 4 రోజుల నుంచి సుమారుగా 1.5 కోటి పైకినే భక్తులు అమ్మవారిని దర్శించుకునపరుస్తుంది. జాతర 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మల మేడారం జాతర 2 ఏళ్లకోసారి వస్తుంది. 2 ఏళ్లకు కూడా పూర్తిస్థాయిలో అమ్మవారిని దర్శించుకోసం లక్షలాది మంది వెయిట్ చూస్తున్న పరిస్థితి. అయితే ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం ఆదివాసీ బిడ్డ దేశంలోనే ఆసియా ఖండంలోని ఆదివాసీ గిరిజన జాతర 2 ఏళ్లకోసారి వస్తున్న నేపథ్యంలో ఆదివాసీలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, మళ్ళీ తెలుగు 2 రాష్ట్రాలు లేకుండా మరో 4-5 రాష్ట్రాల నుంచి కూడా పూర్తిస్థాయిలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి. అయితే ఇక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, అర్చన అభిషేకాలు లాంటివి ఏమి ఉండదు. కానీ అదొక మహిమ ఉంటుంది, అమ్మవారిది ఒక స్పిరిట్నెస్ ఉంటుంది. దానికోసం ఎంతో దూరం నుంచి సుదీర ప్రాంతాల నుంచి ప్రయాసాన్ని లెక్క చేయకుండా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి. ఏదో దేశంలోనే గిరిజన పద్ధతి ప్రకారం గిరిజన ఆదివాసీల బిడ్డల నుండి సమ్మక్క సారలమ్మలు ఎక్కడ కూడా లేదు ఇలాంటి జాతర. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన జాతర, ఒక వీర వనితల జాతర, ఒక ఉద్యమం నేపథ్యంలో వచ్చినటువంటి జాతర సమ్మక్క సారలమ్మలు. కాకతీయ చరిత్ర నుంచి యుద్ధం చేసి పోరాడినటువంటి వీర వనితలు వీళ్ళు. ఈ దేశంలోనే ఇంత పెద్ద జాతర ఎక్కడ లేదు, దేశం కాదు ఆసియా ఖండంలో ఇంత పెద్ద జాతర జరుగుతుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇప్పటికే 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి ఇప్పటికే 1.5 కోటి పైగా మంది భక్తులు చేరుకునే పరిస్థితి. అయితే ఇవాళ చివరి ఘట్టం కాబట్టి ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అమ్మవారు మళ్ళీ వనదేవతలు మళ్ళీ వనప్రవేశం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మల మళ్ళీ వనప్రవేశం చేస్తారు. అయితే ఈ లాస్ట్ చివరి రోజు కాబట్టి ఇప్పటికే మళ్ళీ వనప్రవేశానికి పోతే అమ్మవార్లు మళ్ళీ 2 ఏళ్లకోసారి జరుగుతుంది కాబట్టి 2 ఏళ్ళ దాకా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే భక్తులు అయితే వచ్చిన గద్దెల మీద చూడొచ్చు. ఇప్పటికే చాలామంది వచ్చి అయినాక దర్శించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్ల సంబంధించి ఇప్పుడే సాయంత్రం 7 గంటల మాత్రం అమ్మవారిని వనప్రవేశం చేయడం కోసం గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం గిరిజన నృత్యాలు వాళ్ళు ఏతుందో వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఉన్నటువంటి సిస్టమ్ని మళ్ళీ అమ్మవారిని వనప్రవేశం చేయడం కోసం అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే పోలీసు భారీ బలగాల మధ్య అమ్మవారిని అయితే మళ్ళీ ఎట్లా గద్దెల మీదకి ప్రదర్శించారో సేమ్ అలాగే మళ్ళీ అమ్మవారిని వనప్రవేశం చేస్తారు. అయితే దానికోసం ఇప్పటికే ఏర్పాటు చేసి ఇటు పోలీసు బలగాలు కావచ్చు, ఇటు అధికార యంత్రం కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని శాఖలు సమన్వయం చేస్తూ మంత్రి సీతక్క అన్ని తానే దగ్గర నుంచి చూస్తున్న పరిస్థితి. అదే నేపథ్యంలో ఇవాళ చేయడం కోసం పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే అంటే ఇప్పుడు అధికార యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటిగా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సీఎం మొదటిగా ఇక్కడికి వచ్చింది. ఇప్పటికే 110 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడికి అన్ని ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. నిన్న రావడం కూడా జరిగింది, తెలుసుకోవడం మమ్మల్ని మొక్కులు చెల్లించడం జరిగింది. అయితే మళ్ళీ 2 ఏళ్లకోసారి జరిగే జాతర ఇప్పుడు శాశ్వత పరిష్కారం కాకుండా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేట్టు వర్కులు డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ జాతర ఎంతో అద్భుతంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చేసి ఇవాళ చివరి ఘట్టం కాబట్టి అమ్మవారిని మళ్ళీ వనప్రవేశం కోసం అయితే అప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దానికి సంబంధించి పోలీసు బలగాలతో మధ్యలో మళ్ళీ సేమ్ అమ్మవారు ఎట్లయితే వచ్చిందో గద్దెల మీదకి సేమ్ అట్లానే ఇవాళ రావడం కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. మళ్ళీ సాయంత్రం వరకే టైం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో భక్తులు ఎంతో దూరం నుంచి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు అమ్మవారిని వెళ్తున్న పడుతుంది. అదేవిధంగా వరంగల్ మేడారం సుదీర ప్రాంతాల్లో సుమారు 35-40 కిలోమీటర్ల మేలో అమ్మవారిని దర్శించుకోవడం కోసం దిక్కులు మొత్తం పిక్కటిలేలాగా జనారేలంలో జనమంతా వనమంతా జనమేలాగా ప్రతి చిట్టకో ప్రతి పుట్టకో పడుతుంది. అంటే లక్షలాది మంది ఇసుక పోసిన రాలన్నటువంటి పబ్లిక్ అయితే అమ్మవారిని దర్శించుకోవడం ఉన్నటువంటి అది ఇదప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ సాయంత్రం వరకు ఇంకా కొంతమంది భక్తులు పెరిగే అవకాశం ఉంది. సుమారుగా 25 లక్షల నుంచి 30 లక్షలు ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారుల అంచనా ప్రకారం 1.5 కోటి దాటి భక్తులు వచ్చిరని చెప్తున్న పరిస్థితి. మరి ఈ రోజు సాయంత్రం దాకా టైం ఉంది కాబట్టి మరో 30 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ అయిపోయిన తర్వాత సాయంత్రం అమ్మవారు వనప్రవేశం తర్వాత ఇక్కడ మనకు చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతుందో ఉండిలని ఇక్కడికే ఉండిలు ఇవన్నీ మొత్తం తరలిస్తారు. అక్కడికి అమ్మవారికి ఉండిలు మొత్తం ఇలా కౌంటింగ్ చేసే పరిస్థితి. ఈ ఉండిల కౌంటింగ్లో దేవాదాయ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ నేతృత్వంలో మంత్రి నేతృత్వంలో ఈ ఉండిలు మొత్తం వరంగల్ తరలిస్తారు. వరంగల్లో టీటీడీ కళ్యాణ మండపం తరలిస్తారు. అక్కడ పెట్టిన తర్వాత మరొక 3 రోజులు టైం కేటాయించి అమ్మవారి నిజంగా గతంలో ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం లెక్కలు తీసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పబడుతుంది. గతంలో కూడా సుమారు 14-15 కోట్ల పరిస్థితి, ఈసారి అధికంగా ఎక్కువ అవకాశం ఉంది. కొంతమంది భక్తులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు?
భక్తులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం పేరు? రాజేందర్ నగర్ నుంచి అయిపోయిందా? దర్శనం అవుతుంది. ఇప్పుడు సారలమ్మ దగ్గరికి వెళ్ళాలి. వరంగల్ దర్శనం అయిందా? అయింది. అలేఖ్య ఖమ్మం అవ్వలేదు, ఇంకా సారలకు అయింది. గౌతమి అండి, ఖమ్మం. చాలా బాగా జరిగిందండి అసలు. హన్మకొండ బాగుంది, దర్శనం బాగుంది, అన్ని బాగున్నాయి. ఇప్పుడే వచ్చినాం, పొద్దున వచ్చినాం, మంచిగా అయింది దర్శనం. ఇక అది ఆదివాసుల దేవత కదా, మనందరికీ ఇలవేల్పు కదా, ఎట్లున్నా ఆమెను నమ్మినాం, వచ్చినాం. మేము హన్మకొండ నుండి వచ్చాము. దర్శనం అయిపోయింది. చాలా రద్దీగా ఉంది. అమ్మో, ఇలా జనాలలో రాకూడదు అనుకుంటున్నాము, ముందే వచ్చిపోవాలి. అమ్మవారు అయితే మంచిగా దర్శనం అయింది. అనుష, మేము దర్శనం చేసుకున్నాం, బాగా దర్శనం అయింది. 5 సంవత్సరాల కండి వస్తున్నాం. కోరుకున్నవన్నీ కూడా మంచిగా మాకు మొక్కుబడి అయినాయి. ప్రతిసారి ఇలానే వస్తాం, మంచిగా ఉన్నది, మంచిగా దర్శనమైన, తొందర దర్శనమైన. ఇన్ని రోజులు తొందర దర్శనం కాలేదు, ఇప్పుడు కొంచెం చాలా తక్కువ రష్ ఉన్నారు కాబట్టి తొందర దర్శనమైన. సమ్మక్క సారక్క రావాలని మేము సంతోషంగా ఇక్కడికి వచ్చినాం. మంచిగా మాకు దర్శనం జరిగింది. సంతోషంగా ఉన్నాం మేము చిన్నపిల్లలతో. కాపుల కనపడితే వరంగల్ డిస్ట్రిక్ట్ ఎప్పటికి వస్తాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వస్తూనే ఉంటాం. సంతోషంగా ఉంది చాలా. థ్యాంక్ యూ. భక్తులు కూడా లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి ఉంది. ఎంతో దూరం నుంచి సుదూర ప్రాంతాల్లో చిన్నపిల్లలను సైతం లెక్క వచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మేడం నుంచి అప్డేట్. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.